నమస్కారం టీచర్. నమస్కారం పిల్లలు. నేను నిన్న చెప్పిన ఇది ప్రళయాగ్ని వలె పద్యం చదువుకొచ్చారా? చదువుకొచ్చాం టీచర్. ఏది ఒకసారి చెప్పండి. రవి, ఏం ఆలోచిస్తున్నావు? పద్యం చదివావా లేదా? పద్యం వచ్చింది టీచర్, కానీ సందేహాలు మనసులో ఉంచుకోకూడదు. అడుగు. మా అమ్మ బామ్మ మాటల్లో 2 కొత్త పదాలు విన్నాను. ఏంటవి? కాగితపు పడవ, రక్తపు పోటు అనివి పలికిన విధానం కొత్తగా అనిపించింది. వెరీ గుడ్. మంచి పరిశీలన దృష్టి. పెద్దలు పలికే మాటల్లో చక్కటి భాష కనపడుతుంది. వాటిని గమనించి తెలుసుకుంటుంటే మన భాష కూడా వృద్ధి చెందుతుంది. చెప్తాను, వినండి. మనకు ముందు పాఠాల్లో ఉపయోగపడతాయి. రవి, మొదటి దానిలో పదాలు చెప్పు. కాగితము, పడవ. మొదటి దానిలో రెండవ పదం చెప్పు. పడవ. పడవ ఏ భాషా భాగము? నామవాచకం టీచర్. శభాష్. మరి పడవ అనే ఈ నామవాచక పదానికి మొదటి పదమైన కాగితంతో సంబంధం ఏంటి? పడవ కాగితంతో చేసిందని దాని స్వరూప ధర్మాన్ని తెలుపుతోంది. మరి ఇప్పుడు మొదటి పదం ఏమైంది? పడవ స్వరూప ధర్మాన్ని ప్రత్యేకంగా తెలుపుతోంది కాబట్టి కాగితం విశేషణం టీచర్. వెరీ గుడ్. టీచర్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. విశేషణం నామవాచకం కలిసి ఒకే పదంగా ఏర్పడితే కర్మధారయం అంటారని మీరు గత తరగతిలో చెప్పారు. వెరీ గుడ్. ఇప్పుడు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. విశేషణ విశేష్యాలు కలిసి ఒక పదంగా ఏర్పడితే అది కర్మధారయ పదం. విశేష్యము అనగా నామవాచకము. అంటే ఇది కర్మధారయ పదం. సరిగ్గా చెప్పావు. ఈ కర్మధారయ పదంలో సంధి జరిగినప్పుడు ఏ మార్పు వచ్చింది? సంధి జరిగిన మొదటి పదంలో మూవర్ణం తొలగి పూ చేరింది. గుడ్. కమల, ఒక అక్షరాన్ని తొలగించి వేరొక అక్షరం చేరితే దాన్ని ఏమంటారు? గత తరగతిలో నేర్చుకున్నావు కదా, చెప్పు. ఆదేశం అంటారు టీచర్. ఇప్పుడు దీని గురించి మరికొంత తెలుసుకుందాం. ఇక్కడ ఈ వాక్యాన్ని గమనించండి. శకుంతల తన చెలికత్తెలతో సరసంపు మాటలాడింది. 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 రవి, ఈ వాక్యాన్ని గమనించు. టీచర్, ఇక్కడ సరసంపు మాట అన్నారు. కమల, ఈ సరసంపు మాటను విడదీసి సంధి చెప్పగలవా? సరసంపు మాట అంటే సరసపు మాటేనా టీచర్? అవునమ్మా. సరసంపు మాటైనా సరసపు మాటైనా ఒక్కటే. మన కవి పండితులు వారి రచనలలో అప్పుడప్పుడు ఇలా కూడా ప్రయోగిస్తుంటారు. ఇక్కడ జరిగిన మార్పు చెప్పగలవా? సరసము ప్లస్ మాట, సరసంపు మాట. ము అక్షరం తొలగి అంపు వచ్చి చేరాయి టీచర్. ఇప్పుడు సంధి పేరు చెప్పగలవా? పు మరియు అంపు ఆదేశంగా వచ్చాయి కాబట్టి పుంపు ఆదేశ సంధి టీచర్. శభాష్. పుంపు ప్లస్ ఆదేశమే పుంపు ఆదేశము. భలే సంధి టీచర్. అవునమ్మా. ఒకసారి సూత్రపరంగా చెప్పుకుందాం. కమల, రవి, ఇప్పుడు చెప్పండి. పుంపాదేశ సంధి సూత్రము. కర్మధారయంబునందు ము వర్ణమునకు పుంపులగు. కర్మధారయంబునందు ము వర్ణమునకు పుంపులగు. మరొకసారి. కర్మధారయంబునందు ము వర్ణమునకు పుంపులగు. కర్మధారయంబునందు ము వర్ణమునకు పుంపులగు. అర్థమైందా? అర్థమైంది టీచర్. నా అనుమానంతో
ఒక కొత్త సంధి నేర్చుకున్నాము. సంతోషంగా ఉంది టీచర్. ఇప్పుడు మీకు కొన్ని వాక్యాలు ఇస్తాను, గమనించి పలకండి. రుద్రమ్మ శత్రువగు మహాదేవరాజును దేవగిరి వరకు తరిమి తెలుగు పడతి అడిదపువాడి కావ్యముగా రాయించుకొని పాడుకొని బ్రతుకమన్నది. రుద్రమ్మ శత్రువగు మహాదేవరాజును దేవగిరి వరకు తరిమి తెలుగు పడతి అడిదపువాడి కావ్యముగా రాయించుకొని పాడుకొని బ్రతుకమన్నది. సముద్రపు ఒడ్డున తీరపు చిరునవ్వు అందంగా తెల్లగా మెరుస్తోంది. సముద్రపు ఒడ్డున తీరపు చిరునవ్వు అందంగా తెల్లగా మెరుస్తోంది. బాలవటువు నుదుటున తీర్చిన గంధపు బొట్టుతో బాలశంకరుని వలె ప్రకాశిస్తున్నాడు. బాలవటువు నుదుటున తీర్చిన గంధపు బొట్టుతో బాలశంకరుని వలె ప్రకాశిస్తున్నాడు. యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలతో ఆ ప్రదేశం భుగభుగలాడుతోంది. యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలతో ఆ ప్రదేశం భుగభుగలాడుతోంది. అత్తన్వి తన విభుని రాకకై ఎదురుచూస్తూ విరహంపు గీతములు ఆలపిస్తోంది. అత్తన్వి తన విభుని రాకకై ఎదురుచూస్తూ విరహంపు గీతములు ఆలపిస్తోంది. ఈ వాక్యాలను గమనించారు కదా? ఇప్పుడు నేను అడిగిన వాళ్ళు సమాధానం చెప్పాలి. కమల, ఇందులో కనిపించిన పుంప్వాదేశ సంధి పదాలు చెప్పు. అడిదపు వాడి, అడిదము ప్లస్ వాడి. తీరపు చిరునవ్వు, తీరము ప్లస్ చిరునవ్వు. గంధపు బొట్టు, గంధము ప్లస్ బొట్టు. టీచర్, నేను కూడా చెప్తాను. చెప్పు. యుద్ధపు కొరకంచులు, యుద్ధము ప్లస్ కొరకంచులు. విరహంపు గీతములు, విరహము ప్లస్ గీతములు. శభాష్, చాలా చక్కగా చెప్పారు. చివరిగా ఇప్పుడొకసారి పుంప్వాదేశ సంధి సూత్రం చెప్పు కమల. పుంప్వాదేశ సంధి సూత్రము: కర్మధారయంబునందు మూవర్ణమునకు పుంపులగు. మీకు తెలిసిన మరికొన్ని పదాలు సేకరించి రేపు చెప్పండి. వెళ్ళండి. ధన్యవాదాలు టీచర్.